దైవ మర్మములు సహోదరుడు భక్తసింగ్ గారి యొక్క అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దిన భాగము నవంబర్ 24 చదువుచున్నాను. మీరును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. ఆత్మీయమైన ఆకలి దప్పులు దేని వలన తృప్తిపరచబడును? దీనికి జవాబు కీర్తన గ్రంథము 36వ అధ్యాయము 8వ వచనంలో ఇవ్వబడి ఉన్నది. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. దేవుని ప్రజలు దేవుని మందిరమునకు వచ్చినప్పుడే పూర్ణ తృప్తి నొందుచున్నారు. దేవుని మందిరము అనగా ఇటుకలతోనో రాళ్లతోనో కట్టబడిన ఒక భవనము కాదని ఇదివరకే చెప్పి ఉంటిమి. చేతులతో నిర్మించబడిన కట్టడము ఏదియూ దేవుని యొక్క ఆత్మీయ మందిరము కాజాలదు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనమును బట్టి చూడగా మనమే దేవుని మందిరమగుటకు చేర్చబడవలసిన సజీవమైన రాళ్లవలెనున్నాము. నేను పాలస్తీనా దేశమును దర్శించినప్పుడు సమాజ మందిరము అనబడిన ఒక పురాతన కట్టడమును యూదులచే నిర్మించబడిన దానిలో బండల వంటి పెద్ద రాళ్లను చూచితిని. ఇది బహు రమ్యమైన మందిరము. ఒక చిన్న రాయి తీసుకొని గోడలోని ఈ పెద్ద రాళ్లలో ఒకదానిని కొట్టిన ఎడల మధురమైన స్వరము వచ్చును. ఒక హార్మోనియంలో వలె ఒక్కొక్క రాతికి ప్రత్యేకమైన స్వరం ఒకటి కలదు. ఈ రాళ్లను ఏ విధముగా పగలగొట్టి తయారు చేసిరో ఈనాటికిని ఎవరునూ కనిపెట్టలేదు. ఎంతో దూరము నుండి ఈ రాళ్లను చూచుటకు జనులు వచ్చెదరు. ఆ మధుర స్వరములు వినుటకై వాటిని తట్టుదురు. ఈ రీతిగానే నీవు తిరిగి జన్మించినప్పుడు ప్రభువైన యేసు యొక్క సజీవమైన రాయిగా నగుదువు. పరలోక సంగీతము నీలో నుండును. ప్రజలు మనలను శపించనిమ్ము, కొట్టనిమ్ము, హింసించనిమ్ము, మనలను గూర్చి చెడు మాటలు చెప్పనిమ్ము. అయినను ప్రభువు నిన్ను దీవించునుగాక, ఇంతకంటే ఎక్కువగా సంతోషింపజేసి నిన్ను క్షమించునుగాక అని చెప్పగలము. జనము రాళ్లు రువ్వి చావగొట్టుచుండగా ప్రభువా వారి మీద ఈ పాపమును మోపకము అని స్టెఫెను ప్రార్థన చేసెను. దాని అర్థమేమనగా, ప్రభువా వారిని క్షమించుము. పరలోక సంగీతము దేవుడు అతనికి ఇచ్చెను. ఇటువంటి సజీవమైన రాళ్లనన్నిటినీ కలిపినప్పుడు దేవుని మందిరము కట్టబడుచున్నది. ఇట్టి నిజమైన విశ్వాసుల మధ్య మనము చేరినప్పుడు సంతృప్తిగా నుందుము. ముగింపు మాటలు. నేటి దిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమెన్. దైవజనుడు భక్సింగ్ గారి యొక్క వర్తమానములు, అందులో దైవ మర్మములు, అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము.